ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి, ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. రెండో దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా మూడో దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జూలై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జూలై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జూలై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జూలై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.